16 నెలలు జైలుకి వెళ్ళింది ఎవరో ప్రజలకు బాగా తెలుసబ్బా. దొంగ సొమ్ము పెట్టి దొంగ పేపర్ దొంగ ఛానల్ నడిపించింది ఎవడో కూడా ప్రజలకి బాగా తెలుసు. డిఎస్సి గురించి చర్చిద్దాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 కుంభకోణం గురించి చర్చిద్దాం. క్వార్టర్ బాటిల్ కుంభకోణం గురించి కూడా చర్చిద్దాం. నేను రెడీ అని చెప్తున్నా. మొన్న ఛాలెంజ్ చేస్తే ఆయన పక్కన ఒక చెంచా బయటకు వచ్చాడు. అరే నేను ఛాలెంజ్ చేసింది మీ నాయకుడిని, దమ్ము ధైర్యం మీ నాయకుడికి లేదు, మధ్యలో నువ్వేడా వచ్చి నాకు ఛాలెంజ్ చేసేది. ఆయన ఛాలెంజ్ చేశాడు, నేను రెడీ అన్నా. అరే సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు. అరే సిబిఐ మీకు అంత ప్రేమగా ఉంటే ఎందుకు స్టే తెచ్చుకున్నావు అబ్బా బాబాయ్ హత్యలో? సిబిఐ నీకు అంత ప్రేమ ఉంటే నీ సొంత కేసులు ముందరికి వెళ్లకుండా కోర్టుకి వాయిదాలు ఎందుకు వేస్తున్నారా బాయ్? అవన్నీ మాకు కంపడట్లేదా, మర్చిపోతామా అనుకుంటున్నారా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ రెడీ. మీరు రెడీనా అని అడుగుతున్నా. ప్రజల్లో కూడా మీరు చెప్పండి, టీచర్లు కూడా చెప్పండి. ఎందుకంటే పిల్ల వేశారు. ఆ పిల్ల ఏం రాశారంటే ఈ 16,000 మంది టీచర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు మొత్తం తీసేయాలంట. 16,000 మంది టీచర్లు తీసేయాలంట. దాంట్లో ఎక్కువ నష్టపోయేది మన కర్నూలు జిల్లా. ఇది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. ఆ పార్టీకి ఒక జబ్బు కూడా ఉందండి. ఆ జబ్బు పేరు తెలుసా మీ అందరికీ? సిసిడి. ఏంటిది? క్రెడిట్ చోరీ డిసార్డర్. క్రెడిట్ చోరీ జబ్బు. గూగుల్ మనం తీసుకొస్తే ఆయన అంటారు నేను ఆల్రెడీ మాట్లాడాను, డావోస్తో కలిసిన గూగుల్ నేనే తీసుకొచ్చినాడు. మళ్ళీ 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలి రబీ? దాని తర్వాత ఆసిల్లర్ మిత్తల్ అని ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. పాపం ఆ కంపెనీకి తెలిసిన వ్యక్తి ఆదిత్య మిత్తల్, ప్రమోటర్ నాకు బాగా తెలుసు, ఒక జూమ్ కాల్లో క్లోజ్ చేశారు. అయిపోయింది, వచ్చారు. అది బయటకు వచ్చింది న్యూస్. ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి అది రాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది, వీళ్ళు ఒకే దుష్ప్రచారం చేస్తున్నారు, అది రానే రాదురాబోయ్ అంటాడు. తీసుకొచ్చావు, శంకుస్థాపన అయిందా, నేను తీసుకొచ్చానంటాడు. ఇట్లనే కానిస్తే, ఇట్లనే మనం ఊరుకుంటే ఆగస్ట్ 15th వచ్చినప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే మా తాత పోరాడాడు రాబోయ్ స్వాతంత్రానికి, గాంధీ తాత కన్నా మా తాత గొప్పవాడు, మా తాత వల్లనే స్వాతంత్రం వచ్చిందని చెప్తాడు. ఇది క్రెడిట్ చోరీ డిసార్డర్ అంటే. ఇప్పుడు భోగాపురం పైన కూడా బయలుదేరాడు. 5 సంవత్సరాలు ఏం పనులు చేయాలా, పట్టించుకోవాలా, కనీసం ఒక్కసారి వెళ్ళి చూడలా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయిపోయింది, ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెనింగ్ వస్తుంటే ఇప్పుడు బయలుదేరాడు మహానుభావుడు. అందుకే ఆ జబ్బు ఉంది పాపం. లండన్ మందులు సరిగ్గా పనిచేయట్లేదు ఈ మధ్యన. ఇదంతా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ అందరిపైన ఉంది. ఎందుకంటే పని చేస్తాం ఎంత ముఖ్యమో మన చేసిన పనులు ప్రజలు తెలియజేయాలి. మన అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం, అది మనం తెలుసుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకోవాలి. మీరు లేనప్పుడు మా వాళ్ళు ఉన్నారబ్బా నాతో, కంగారు పడద్దు, ఎవడేం చేయడలే. గొడ్డలి, గొలకరాయి, కోడి కత్తి మా పార్టీ కాదురా భయ్. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక పిలిపిస్తున్నాం. ఇప్పుడు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మనం చేపట్టాలన్నాం. మెటీరియల్ అంతా మీకు అందజేశాం. మీరు మీ బూత్లో నాయకత్వం వహించండి. ప్రతిరోజు 30 గడపలు ఓర్పు సహనంతో వెళ్ళి మాట్లాడాలి, చేసిన మంచి పనులు చెప్పాలి. దాని తర్వాత వాళ్ళు ఏమైనా అడిగితే ఆ ఫీడ్బ్యాక్ రాసుకోండి. ప్రోగ్రామ్ మొత్తం అయిన తర్వాత మై టీడీపీ ద్వారా మిమ్మల్ని అడుగుతాం ఫీడ్బ్యాక్. అయ్యా మీ బూత్లో ఏమన్నారు ప్రజలు, ఎక్కడ బాగా చేస్తున్నాం అని చెప్పారు, ఎక్కడ మనం ఇంకా చేయాల్సి ఉంది అని ప్రజలు వివరిస్తున్నారు, ఏం చెప్పారో మేము తెలుసుకుంటాం. ఆ యాప్ ద్వారా మేము తెలుసుకుంటాం. దయచేసి కార్యక్రమం మన అందరం జయప్రదం చేయాలి, అందరం కష్టపడాలి. ఎందుకంటే నేను చెప్పా మన నియోజకవర్గం 50-50 అంటే 50% సార్లు గెలిచాం, 50% సార్లు ఓడిపోయాం. దానికి కారణం మనమే, మన నిర్లక్ష్యమే, ప్రజల్ని తప్పడతాం కాదు. 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా స్వామి, మంగళగిరి. 2019లో నేను ఓడిపోయా, 5,300 ఓట్లతో ఓడిపోయా.
5 సంవత్సరాలు నేను వదిలిపెట్టలేదే. నేను వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేదే. అయ్యా కంచుకోట ఎక్కడుంది, విశాఖపట్నంకి వెళ్దామా, కుప్పంకి వెళ్దామా, లేదంటే పక్కనున్న పెనమలూరుకి వెళ్దామని నేను చూడలా. ఎక్కడ ఓడిపోయాను అక్కడనే ప్రజల మనసు గెలుచుకుని గెలవాల లక్ష్యంతో పనిచేశా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 స్థానంలో 91,000 మెజార్టీతో మంగళగిరి నేను కైవసం చేసుకున్నాను. అదే కార్యకర్తలు, అదే నాయకత్వం. కొత్త నాయకులు రాలా, కొత్త కార్యకర్తలు ఆ సమయం లేరు. ఉన్న నాయకత్వం, ఉన్న కార్యకర్తలే ప్రజల దగ్గరికి వెళ్ళారు. కరెక్ట్గా లోకేష్ 23 రోజుల ముందర వచ్చాడు. లోకేష్ ఏంటో మీకు అర్థం వల్ల, మీ సమస్యలు మావాడికి అర్థం వల్ల ఓడిపోయాం. 5 సంవత్సరాలు కష్టపడ్డాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్షంలో ఇంత కష్టపడ్డాం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాం, ఎంత మంచి పనులు చేయగలుగుతామని ప్రజలందరికీ వివరించారు. నేను డోర్ టు డోర్ తిరిగా, దానివల్లనే అంత మెజార్టీతో నేను గెలిచా. ఇక్కడ కూడా మనందరం కష్టపడాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పార్టీలో నాయకులం మేము శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం, పార్టీ వ్యవస్థ అనేది శాశ్వతం. ఆ పార్టీ బలోపేతం కోసం మనందరం కష్టపడాలి, అందరం కృషి చేయాలి. అంతేగాని ఎవరు ఉంటాడు ఆయన చెప్తే పదవులు వస్తాయి అనుకుంటే మటుకు చాలా ఇబ్బంది పడతాం మనం. పనిని నమ్ముకోండి, డోర్ టు డోర్ కష్టపడండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ మళ్ళీ తెలియజేసుకుంటూ, ప్రభుత్వ కొనసాగింపు గురించి ఇప్పుడే భరత్ గారు కూడా మాట్లాడారు. ఇది చాలా చాలా అవసరం. మనకి ఓటమి కొత్త కాదు, గెలుపు కొత్త కాదు. ఓడిపోయినప్పుడు అందరు బాధపడతాం, గెలిచిన తర్వాత అల్సట్ అనండి, అలకనండి, ఏముందిలే గెలిచిపోతాం అన్న అహంకారం అనండి, ఇవి వచ్చేస్తాయి. దానివల్ల మనం నష్టపోతాం కాదు, కార్యకర్తలు మనం నష్టపోతున్నాం. కేసులు పెట్టించుకుంటాం, కొన్ని సందర్భాల్లో మనం కొడతారు, కొన్ని సందర్భాల్లో మన ప్రాణాలు తీసేస్తారు. సో ఒక పక్కన మనం నష్టపోతున్నాం, ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది. ఈరోజు ఒక గుజరాత్ రాష్ట్రంలో అదే ప్రభుత్వం కంటిన్యూస్గా వచ్చేగల ఏ స్థాయిలో ఉందో చూడండి ఒక్కసారి. ఒరిస్సాలో మొన్నటి వరకు ఒకే ప్రభుత్వం కంటిన్యూస్గా వచ్చేగల ఒరిస్సా కూడా మనకన్నా అద్భుతంగా అభివృద్ధి చెందింది. సో మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. 1,05,00,000 మంది కుటుంబం మంది, పెద్ద కుటుంబం. అది కాస్త ఇప్పుడు కొంచెం ఇంకా పెద్దగా అయింది. జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. 3 పార్టీ కలయిక మొన్న ఎన్నికల్లో ఎవ్వరు ఊహించిన విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలు మనం కైవసం చేసుకుంటాం జరిగింది. ఈ ఐక్యత ఉండాలి.